ప్రేక్షకులకి నమస్తే. అన్హెల్దీ ఇండియా కార్యక్రమానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్. మీ కళ్ళద్దాలని ఇక పక్కన పెట్టేయండి. 2 లక్షల మందికి ఐ ట్రీట్మెంట్ చేసిన అనుభవం గల డాక్టర్ల బృందం ఉన్న అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ ప్రతి కంటి సమస్యకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది. వీళ్ళు కంటికి తాకకుండా స్మార్ట్ సర్ఫ్ అండ్ లేటెస్ట్ టెక్నాలజీతో చాలా సింపుల్ లేజర్ ట్రీట్మెంట్ జస్ట్ 5 minutes లో చేస్తారు. ఎలాంటి పెయిన్ ఉండదు, ఇక లైఫ్ లో కళ్ళద్దాలు వాడే పనే ఉండదు. ప్రతి కంటి ట్రీట్మెంట్ కి అయ్యే ఖర్చు కేవలం 14,000 రూపాయలు మాత్రమే. హైలైట్ ఏంటంటే ఇక్కడ అన్ని మెడికల్ ఇన్సూరెన్స్ లో యాక్సెప్ట్ చేస్తారు. ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు అందుబాటులో ఉంటుంది. అపాయింట్మెంట్ తీసుకునే అవసరం లేకుండా డైరెక్ట్ గా కన్సల్ట్ చేయొచ్చు. తెలుగు రాష్ట్రాల నుంచి హైదరాబాద్ వచ్చిన రోజే ట్రీట్మెంట్ చేయించుకొని డిశ్చార్జ్ అయ్యొచ్చు. అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్లో ట్రీట్మెంట్ మీ కళ్ళద్దాలకు చెప్తుంది చెక్మెంట్. జంక్ ఫుడ్ ప్రతిరోజు తింటున్నాం, ప్రతి ఒక్కరము తింటున్నాం. ఏజ్తో సంబంధం లేకుండా మనం తింటున్న ఈ జంక్ ఫుడ్ మన శరీరంలో దూరి ఎన్ని సమస్యలు తీసుకొస్తుంది. కానీ అది నిజంగా మంచిదేనా? దానివల్ల ఫ్యూచర్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి? ఆ జంక్ ఫుడ్ పిల్లలు ఏదో సరదా పడి తింటున్నారు కదా, ఎప్పుడో ఒకసారి కదా, వాళ్ళ ఎగరడము వాళ్ళ ఆటలకి అవన్నీ అరిగిపోయి అన్నీ పోతాయిలే అని అనుకుంటున్నారు కదా. కానీ అవి ఏవి పోవు. అవి ఫ్యూచర్లో ఎలాంటి ఎఫెక్ట్స్ పిల్లలకి ఇస్తుంది, ఈ విషయాన్ని కూడా ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకోబోతున్నాం. సో దానికి సంబంధించి చాలా డీటెయిల్స్ ఇవ్వడానికి మన దగ్గర 2 గెస్ట్లు ఉన్నారు. దాంట్లో సీనియర్ మోస్ట్ న్యూట్రిషనిస్ట్ ఆవిడ హర్షిత గారు, ఆవిడ మనతో ఉన్నారు. అండ్ డాక్టర్ జి కిరణ్ గారు, ఈయన ఫిజిషియన్ అండ్ డయాబెటిక్ కౌన్సిలర్ అండ్ కన్సల్టెంట్. సో వాళ్ళిద్దరితో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అమ్మా. నమస్తే. సో యాక్చువల్గా సార్ చాలా వరకు పిల్లలు ఈ మధ్య జ్యూసెస్ తాగడానికి ఇష్టపడుతుంటారు. లైక్ ఎట్లా అంటే అసలు చిన్న ఏజ్ నుంచే వాళ్ళకి ఈ థమ్సప్లు, ఈ కోకా కోలాలు, ఇలాంటివి స్ప్రైట్లు, ఇలాంటివి ఎన్నో వచ్చినాయి కంపెనీస్. సో వీటిని ఇంట్రడ్యూస్ చేయడం వల్ల వాళ్ళు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రూట్స్ జోలికి వెళ్ళట్లేదు. కానీ కొన్ని ఏవైతే మార్కెట్లో మనం ఫ్రూట్ జ్యూస్ తాగుతున్నాం, హెల్తీగా తాగుతున్నాం అని ఫీల్ అయ్యే జ్యూసెస్ తాగుతూ ఉంటారు. యాక్చువల్గా ఇట్లా తాగొచ్చా? ఫ్రూట్ జ్యూసెస్ పట్ల వ్యామోహం ఇటీవల ఎందుకు పెరిగిందంటే సాఫ్ట్ డ్రింక్స్ పట్ల వ్యతిరేకత కొంచెం పెరిగింది కాబట్టి. ఓకే, సాఫ్ట్ డ్రింక్స్లో 100 mlలో ఎంత షుగర్ ఉంటుంది, దానివల్ల మీకు క్యాన్సర్ రావచ్చు, షుగర్ రావచ్చు అనే వీడియోస్ ఎక్కువ పెరిగాయి. ఈవెన్ బీపీ కూడా. అవును. కాబట్టి సాఫ్ట్ డ్రింక్స్ తాగకూడదనే కొంచెం క్లారిటీ చాలామందిలో కొంచెం పెరుగుతోంది. సో ఇది వద్దన్నప్పుడు నెక్స్ట్ బెస్ట్ ఆపర్చునిటీ ఏంటి? ఫ్రూట్ జ్యూస్. ఎందుకంటే దాని పక్కన ఇవి కూడా అమ్ముతున్నారు కదా ఇప్పుడు. కానీ మనము మర్చిపోతున్న విషయం ఏంటంటే పర్ 100 ml ఈ సాఫ్ట్ డ్రింక్స్ తయారీలో ఎంత షుగర్ వాడతారో జ్యూస్కి వస్తే కూడా దాదాపు అంతే ఉంది షుగర్ అందులో. ఒక క్వశ్చన్ అడుగుతా సార్, విచ్ ఇస్ వెరీ స్ట్రైట్. ఎందుకంటే చాలామంది షుగర్ పేషెంట్స్లో మేము ఫ్రూట్ జ్యూస్ తాగొచ్చా లేదా అనే ఆలోచన ఉంటుంది. కొంతమంది కొన్ని ఫ్రూట్స్ అవాయిడ్ చేస్తారు, కొంతమంది అసలు మొత్తం ఫ్రూట్సే అవాయిడ్ చేసేసి అసలు జ్యూసులు జోలికే వెళ్ళరు. లేదు నాకు షుగర్ ఉంది, వద్దు అంటారు. ఇది చేయొచ్చా? ఎప్పుడు కూడా షుగర్ పేషెంట్స్ అనేటప్పుడు అందరినీ ఒకే గొడుగు కింద కూర్చోపెట్టకూడదు. ఓకే. మంచి కంట్రోల్లో ఉన్నవారు చాలామంది ఉంటారు, లైక్ HbA1c 7 దరిదాపుల్లో. ఓకే. సో వీళ్ళకి ఫ్రూట్స్ కొంచెం తినచ్చు. కొంతమందిలో వృద్ధాప్యంలో నవిలి తినలేని వాళ్ళకి మీరు కొంచెం జ్యూస్ తీసుకున్నా పర్వాలేదని కూడా మనం చెప్తూ ఉంటాం. ఓకే. వితౌట్ షుగర్ అంటారా? వితౌట్ షుగర్, ఆబ్వియస్లీ వితౌట్ షుగర్. బట్ ఎవరికైతే HbA1c 9, 10 అంతకు పైబడి ఉందో హై గ్లైసిమిక్ ఫ్రూట్స్ కావచ్చు, జ్యూస్ కావచ్చు, ఇతర హై గ్లైసిమిక్ ఫ్రూట్స్ కూడా అవాయిడ్ చేయమని చెప్తూ ఉంటాం. ఓకే. ఒక్కసారి వాళ్ళు హై షుగర్స్ని మంచి కంట్రోల్కి తీసుకురాగలిగిన తర్వాత మళ్ళీ వీటికి అర్హులవుతారు తినడానికి ఫ్రూట్స్ని. ఓకే. బట్ హై షుగర్ ఉన్నప్పుడు నువ్వు ఆల్రెడీ షుగర్స్ 300, 400 పెట్టుకొని నేను ఫ్రూట్స్ తింటానంటే 400 కాస్త 500కి పోతుందిగా. అండ్ ఒకవేళ ఫ్రూట్సే తినకండి అని చెప్పామనుకోండి, మరి ఫ్రూట్స్లో ఉండే పౌష్టిక విలువలన్నీ మరి వ్యక్తికి ఎలా దొరుకుతాయి? అవును. ఫ్రూట్ జ్యూసెస్ ఎందుకు ఇటీవల ఎక్కువ తాగుతున్నారంటే అది మంచిదని వీళ్ళు భావిస్తున్నారు కాబట్టి, భావించేలాగా ప్రకటనలు వస్తున్నాయి కాబట్టి. ఓకే. బట్ మీరు ఫ్రూట్ యొక్క పూర్తి ఫలితాలని పొందాలంటే ఫ్రూట్ తినొచ్చుగా. కానీ ఎంతమంది తింటారు? తినరు. అసలు పిల్లలు కూడా తినరు. ఎందుకు? పెద్దలు తినడం వాళ్ళు చూడట్లేదుగా.
సో పెద్దలు చేసేదే కదా పిల్లలు చేస్తున్నారు. సో పెద్దలు ఫస్ట్ కరెక్ట్గా ఉంటేగా. మళ్ళీ ఇంకొకటి, ఫ్రూట్స్ అంటే కాస్ట్లీ, వాటి మీద వ్యామోహం పెరిగింది. అది కూడా అవసరం లేదు. అసలు ఇది కూడా నిజంగా మాకంత డబ్బులు లేవు. బ్లూబెర్రీస్ తెచ్చుకొని మార్నింగ్ మిల్క్ షేక్ చేసుకుంటా, ఇట్లాంటివి నిజంగా సార్ అవకాడో, మీరు అన్నట్టు చెర్రీస్, ఇటీవల పియర్స్, అంటే స్థానికంగా మీకు అందుబాటులో ఉన్నవి ఫస్ట్ చూసుకోండి. దీనికి ఆర్థికానికి సంబంధం లేదు. జామకాయలు, దగ్గరలో మనకు బొప్పాయిలు, కొన్ని సందర్భాలలో పైనాపిల్, ఇంకా అనేకం. ఆ లిస్టు మీకు దగ్గరలో ఏది అందుబాటులో ఉన్నాయో వాటికి ఎప్పుడు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వండి. ఎందుకంటే వాటికి నిల్వలు ఉంచడానికి ఎటువంటి కలుషితాలు ఉండవు, కెమికల్స్, రసాయనాలు వినియోగంలో ఉండవు. ఫ్రెష్ అవి ఆడ కోసి ఉంటారు, మీకు తెచ్చి డైరెక్ట్గా దొరుకుతూ ఉంటాయి. సో మేము యాక్చువల్గా ఫ్రూట్ జ్యూస్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి మనము ఫ్రూట్ జ్యూస్ అనేది పిల్లలకి తల్లులు ఫస్ట్ అలవాటు చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఏదో ఒక రూపంలో ఫ్రూట్ తాగాలి, తినాలి, వాళ్ళు కడుపులో పడిపోవాలి అంతే. వీళ్ళు అదే చూసుకుంటున్నారు. సాఫ్ట్ డ్రింక్స్ ఇవన్నీ కూడా అవాయిడ్ చేయాలి. అది నోవేర్ మ్యాచింగ్. అసలు పిల్లలకి ఇవ్వాల్సిన డ్రింక్సే కాదు, అందులో కెఫిన్ కూడా ఉంటుంది. సో అపార్ట్ ఫ్రమ్ షుగర్, కెఫిన్ కూడా ఉంటుంది. అయితే పిల్లలకి ఏంటి అంటే ఏదైనా క్రియేటివ్గా ఉండాలి, ఏదైనా అపీలింగ్గా ఉండాలి. అప్పటికి కానీ పిల్లలు యాక్సెప్ట్ చేయరు. ఎస్, ఫస్ట్ థింగ్ ఏంటి అంటే యాజ్ ఎ పేరెంట్స్ మనం తినాలి, మనమే రోల్ మోడల్స్ కాబట్టి మనం తింటే పిల్లలు తింటారు. కానీ ఇనీషియల్గా ఏంటి అంటే వాళ్ళు హెసిటేట్ చేస్తారు, ఎందుకంటే కొన్ని టెక్స్చర్స్ వాళ్ళకి నచ్చవు, ప్యాలెటబిలిటీ నచ్చదు, టెక్స్చర్స్ ఇష్టపడరు. సో అట్లాగా వాళ్ళు టెక్స్చర్, కొంతమందికి నవలడం ఇష్టం ఉండదు, కొరకడం ఇష్టం ఉండదు, ఇట్లా రకరకాల పిల్లల గ్రూప్స్ ఉంటాయి. సో వాళ్ళకి ఏంటంటే ఇంట్రడక్షన్ కాగా మనం ఫ్రూట్ జ్యూస్ ఇవ్వచ్చు. అయితే ఈ ఫ్రూట్ జ్యూస్ని ఎలా ఇస్తారు? షుగర్ యాడ్ చేయకండి. మీరు ఒకవేళ ఫ్రూట్ జ్యూస్ ఇవ్వాలనుకుంటే షుగర్ యాడ్ చేయొద్దు. రెండోది, ఇప్పుడు మనకి కోల్డ్ ప్రెస్డ్ జ్యూస్ మెషిన్స్ వస్తున్నాయి. అంటే జస్ట్ మనం ఫ్రూట్ యాడ్ చేస్తే అది పల్ప్ వెళ్ళిపోయి మనకి మెషిన్ హీట్ ఎక్కదు. సో బేసికల్లీ అందులో ఉండే న్యూట్రియంట్స్ అన్నీ ఇంటాక్ట్ ఉంటాయి. సో అడ్వాంటేజ్ ఆఫ్ కోల్డ్ ప్రెస్డ్ జ్యూసెస్ ఏంటి అంటే హాట్ మెషిన్లో కాకుండా అవి జస్ట్ మన షుగర్ కేన్ ఎలా వస్తుంది, జస్ట్ ప్రెస్ అవుతుంది. సో అలా కోల్డ్ ప్రెస్డ్ జ్యూసెస్ ఆర్ బెస్ట్ ఆప్షన్. ఇఫ్ యూ కెన్ ఇన్వెస్ట్ చేసుకుందాము అనుకుంటే కోల్డ్ ప్రెస్ జ్యూసర్ ఈజ్ ఎ బెస్ట్ ఇన్వెస్ట్మెంట్. అలా కాకపోయినా సరే, ఎకనామికల్గా తాగాలన్నా సరే, ఒక ఫ్రూట్ అంటే క్వాంటిటీ ఒకటి చెక్ చేసుకోవాలి. ఫ్రూట్ జ్యూస్ ఇస్తున్నాం కదా అని 250 ml 300 ml ఫ్రూట్ జ్యూస్ కాకుండా చిన్నగా ఒక 100 ml నుంచి స్టార్ట్ చేయొచ్చు. సో 100-150 ml ఫ్రూట్ జ్యూస్ ఇచ్చి ఏదైతే జ్యూస్ చేస్తారో పల్ప్ని యాడ్ బ్యాక్ చేయండి. ఆ టెక్స్చర్ అలవాటు చేయాలి పిల్లలకి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ స్క్వీజ్ చేసి జ్యూస్ ఇస్తున్నారు అనుకోండి, ఆ ఆరెంజ్ పల్ప్ని కొంచెం ఒక స్పూన్ యాడ్ బ్యాక్ చేస్తే వాళ్ళు ఆ టెక్స్చర్కి అలవాటు పడతారు. రెండోది, జ్యూస్ కూడా మనం చ్యూ చేసుకుంటూ తాగితే దానివల్ల వేరే అడ్వాంటేజ్ ఏంటి అంటే ఫస్ట్ మన మైండ్ రికగ్నైజ్ చేస్తుంది, ఓకే దిస్ పర్సన్ ఈజ్ ఈటింగ్ సంథింగ్, ఐ షుడ్ రిలీజ్ డైజెస్టివ్ ఎంజైమ్స్ అని. సో ఒకసారి బకల్ క్యావిటీలోకి ఎంటర్ అయ్యాక కాసేపు ఉంటే మనకు కావాల్సిన ఎంజైమ్స్ రిలీజ్ అవుతాయి, తీసుకున్నది ప్రాపర్గా డైజెషన్ అవుతుంది, ఎసిమిలేషన్ కూడా జరుగుతుంది. సో సార్, జంక్ ఫుడ్, పిజ్జాలు, బర్గర్లు, చిప్స్, అసలు చిప్స్లో రకరకాలు, వందల రకాలు. సో వీటికి చిన్నవాళ్ళే కాదు పెద్దవాళ్ళు కూడా బాగా అలవాటు పడ్డారు. దీనివల్ల వ్యాధులు బాగా పెరుగుతున్నాయి. అరుగుదల సమస్య, అసిడిటీ ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి. ఇవాళ రేపు మీరు చూస్తే ఓవర్ కౌంటర్ ఈ యాంటీ యాసిడ్స్ కానీ, అరుగుదలకు సంబంధించి, అసిడిటీకి సంబంధించి ఓవర్ కౌంటర్ మెడిసిన్స్ అతి ఎక్కువగా విక్రయించబడుతున్నాయి. కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్ లేకుండా అమ్మచ్చు, కొన్ని మెడిసిన్స్ ప్రిస్క్రిప్షన్స్తోనే తప్పక అమ్మాలి. బట్ మన ఇండియాలో అన్నీ అమ్ముడుపోతాయి. ఆ మోతాదులు ఎంత వాడుతున్నారు, మందులు ఎంత దీర్ఘకాలంలో వాడుతున్నారు అనే దాన్ని బట్టి తర్వాత ఇంకా ఇతర వ్యాధులు దీనికి యాడ్ అవుతున్నాయి. ఓకే. సో ఫస్ట్ డైజెస్టివ్ సిస్టమ్ ప్రాబ్లమ్స్. కొలెస్ట్రాల్లో మనకు గుడ్ కొలెస్ట్రాల్ తగ్గుతోంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతోంది. గుడ్ కొలెస్ట్రాల్ తగ్గుతోంది, బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరుగుతోంది, డాక్టర్ చెప్పారు కదా అని చెప్పేసి వెళ్ళేసి దగ్గరలో ఉన్న డయాగ్నోస్టిక్ సెంటర్కి వెళ్ళి డిస్కౌంట్ అతి ఎక్కువగా ఎక్కడుందో చూసేసి ప్యాకేజ్ చెక్ చేసుకొని చూసుకోవటం కాదు పరిష్కారం. రిపోర్ట్స్లో కనపడుతున్నది అంటే బాడీలో అప్ టు 80% ఆ పర్టికులర్ వ్యవస్థ డ్యామేజ్ చెందిందని అర్థం. ఓకే. ఇప్పుడు కిడ్నీ ఒకటి దానం చేయొచ్చు, అయినా తను బాగా బతుకుతున్నాడుగా. అంటే 50% కిడ్నీ ఫంక్షన్ లేకపోయినా కూడా మనిషి బాగా బతుకుతున్నాడుగా. రిపోర్ట్స్లో మీకు బ్యాడ్ రావాలంటే 70-80% డ్యామేజ్ అయి ఉండాలి. కాబట్టి ఇది ఈ మధ్య ఈ కోవిడ్ తర్వాత పెద్ద ప్రాబ్లం ఏమైపోయిందంటే సరదాగా వెళ్ళి మాస్టర్ చెకప్ చేసుకోవటం, దాంట్లో
ఆల్మోస్ట్ కనపడతాయి, బాగానే ఉన్నాయి కదా అనుకునేది, ఆ విచ్చలవిడితనాన్ని అలాగే కంటిన్యూ చేయటం. ఎస్, అంటే మళ్ళీ బ్యాడ్గా కనపడింది అనుకోండి, అక్కడి నుంచి ఇంకా డిప్రెషన్. యూర్ అబ్సల్యూట్లీ రైట్. డిప్రెషన్, అక్కడి నుంచి ఫస్ట్ ఒపీనియన్ డాక్టర్ సూటిగా చెప్తాడు కదా, మనకు నచ్చదు, సెకండ్ ఒపీనియన్. యూఆర్ అబ్సల్యూట్లీ రైట్. ఇప్పుడు సెకండ్ ఒపీనియన్ డాక్టర్ కూడా గట్టుడే అనుకుందాం, థర్డ్ ఒపీనియన్. అంటే ఎక్కడో చోట డాక్టర్ వంగాలి వీళ్ళకి, అంటే నువ్వు చేస్తున్నది పర్వాలేదులే, ఈ మందు వేసుకుంటే నీకు అన్నీ బాగా అయిపోతాయని చెప్పాలి. జీర్ణ వ్యవస్థ అని అనుకున్నాం. నెక్స్ట్ హార్ట్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్, ఇవన్నీ కలిపేని ఒకటి అనుకుంటున్నాం. తర్వాత అండి ప్రీ డయాబెటీసు, ఊబకాయం, ఇలాంటి సమస్యలు. సో మనం 2 రోజులు 5 రోజులు 10 రోజులు తిన్న వెంటనే డయాబెటీస్ వచ్చేస్తుందని కాదు, దానికి ఒక టైం పడుతుంది. ఆ తర్వాత క్యాన్సర్. అసలు ఏం సార్, అసలు ఈ మధ్య మనం తినే తిండి కావచ్చు, చేసే యాక్టివిటీస్ కావచ్చు, ఇవన్నీ కూడా ఎవ్రీథింగ్ ఈజ్ లీడింగ్ టు క్యాన్సర్ ఎక్కడికి పోయినా కూడా. అంటే మనం చేసే ప్రకృతికి విరుద్ధంగా ఏ పని చేసినా చివరికి అక్కడికే దారి తీస్తుంది. ఒబేసిటీ ముఖ్యంగా మీరు హైదరాబాద్లో ఈరోజు కానీ చూసినట్లయితే 10లో దాదాపు 4 నుంచి 6-7 మంది వరకు మనకు ఊబకాయంతో కనపడుతున్నారు. అబ్డామినల్ ఒబేసిటీ కావచ్చు, లేకుండా ఉంటే ఉదాహరణకి లేడీస్లో థై ఫ్యాట్ కావచ్చు, ఏదైనా కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క చోట కనపడుతుంది. బట్ ఏ ఫ్యాట్ అయినా కూడా అది ఇన్ఫ్లమేటరీ యాక్షన్కి చిచ్చు పెడుతుంది. అంటే అదొక వాపు, అంటే ఒక లోపం. సో దాని బాడీ కొంతకాలం తర్వాత ఫైట్ చేయలేదు. ప్రతి ఫ్యాట్ కణం మితిమీరి ఉన్నప్పుడు నెక్స్ట్ అది మన బాడీకి అనవసరం, కాబట్టి బాడీ దాన్ని ఫైట్ చేస్తుంది. ఆ మధ్య ఒక వ్యక్తి నాతో అంటున్నాడు, షవర్మా చాలా హెల్దీ అట, ఎందుకంటే డీప్ ఫ్రై చేయట్లేదు, అది జస్ట్ మంటకి కాలుస్తున్నారు, చపాతీలో రోల్ చేసి ఇస్తున్నారు అంతే, మైనీస్ వేసి, కాబట్టి దట్ ఈస్ హెల్దీ అట దాన్ పకోడీ అండ్ ఆల్. సో ఈ విధంగా మాట్లాడుతున్నారు. అంటే బేసిక్గా జనాలకి అసలు ఏది హెల్దీ కాదు, ఏది మినిమం హెల్దీ అనేది కూడా తెలియట్లేదు. షవర్మా అనేది ఉదాహరణకి టర్కీలో కానీ మొరాకోలో కానీ అది మనకి ఎలాగైతే రాగి ముద్ద ఉంది చూసారా, రాగి ముద్ద, నాటుకోడి పులుసు అంటామో, వాళ్ళకి అలాంటిది అది. ఓకే. సో వాడు కలిపే రొట్టి, వాడు కలిపే అక్కడ మాంసం, అది డెఫినెట్గా హెల్తీనే అక్కడ. బట్ ఎప్పుడైతే మనం ఇక్కడ చూస్తున్నామో మైదా పిండితో చేసిన రుమాలి రొట్టి, దానికి తోడు ఎంత సాస్ వేస్తున్నారు, అసలు సాస్ ఎక్కడి నుంచి వస్తుందని ఆలోచిస్తున్నారా? మీరు షవర్మాలో ఉన్న మీట్ అది డీప్ ఫ్రై కాలేదని మాట్లాడుతున్నారా? అంతవరకు బాగానే ఉంది, బట్ సాస్ అంతేగా. రెండోది, మీరు ఇటీవల గమనించినట్లయితే ఎన్ని ఫుడ్ పాయిజనింగ్ కేసెస్ నగరంలో పెరుగుతున్నాయి. సో ఫుడ్ పాయిజన్ ఎందుకు అవుతుంది? సో ప్రాపర్గా కుక్ అయిన ఫుడ్ తింటే ఒక విధానం, ఒకవేళ అన్కుక్డ్ ఫుడ్ అయితే, ఇప్పుడు షవర్మానే మాట్లాడుతున్నాం కాబట్టి, వాడు గంటకి ఉదాహరణకి ఇన్ని షవర్మాలు, ఆ మీట్ ఇంత కాలుతుంది కాబట్టి ఇంత కట్ చేసుకుంటే లోపల ఉన్నది మళ్ళీ అది కాలుతూ ఉంటుంది. సో షవర్మా రోల్ అనేది ఏంటి, లోపల పచ్చిగా ఉంటుంది, మొత్తం మీద రోల్ ఉంటుంది. సో ఏదైతే వేడి తగులుతుందో అంతవరకు మాత్రమే అది కుక్ అవుతుంది, బేక్ అయినట్టుగా, కుక్ అయినట్టుగా, రోస్ట్ అయినట్టుగా తందూరి అవుతుంది. బట్ లోపల ఇంకా పచ్చి కూరే ఉంటుందిగా. సో ఇప్పుడు సడన్గా ఒకరు వెళ్ళి 20 షవర్మాలు కావాలి ఆర్డర్ పెట్టారు అనుకోండి, వాడు ఎంత కట్ చేయాలి తర్వాత, పైగా వీళ్ళు ఏమైనా వెయిట్ చేస్తారా, కాబట్టి కొంచెం కట్ చేయాల్సిన అవసరం వస్తుంది. సో అక్కడ లోపల పీసెస్లో అన్కుక్డ్ మీట్ బయటపడుతుంది. ఇప్పుడు అది ఫ్రెష్ మీటే అనుకుందాం, లైట్గా అరగదు, అంతవరకు సెట్ అయిపోతుంది. బట్ అది కొంచెం అంతకు ముందు ఎప్పటిదో కొంచెం, అంటే మార్నింగ్ కట్ చేసింది ఈవినింగ్ వరకు వీళ్ళు మ్యారినేట్ చేసి ప్రిపేర్ చేసి పెట్టింది అనుకోండి, ఈ లోపల బ్యాక్టీరియా గ్రోత్ అవుతుంది కదా. సో అది ఎవరికన్నా ఇండైజెషన్ తర్వాత అది ఇన్ఫెక్షన్ కూడా దారితీస్తుంది అనమాట. ప్లస్ సలాడ్ అందులో కలపాలి. సలాడ్ కూడా ఎంత ఫ్రెష్గా తయారు చేసింది, ఆ తర్వాత సలాడ్ ఏమవుతుంది. సో ఇప్పుడు ఉదాహరణకి మనం పాతకాలపు రోజుల్లో చూస్తే ఇడ్లీలు దోశలు అమ్మే చోట గంటకి వాళ్ళు చట్నీ తయారు చేసేవారు. ఇప్పుడు 6 గంటల నుంచి ఇడ్లీలు అమ్ముతున్నాడంటే వాడు 6 గంటలకు చేసిన చట్నీ 10:30కు పెట్టడు, వాడు ప్రతి అర్ధ గంటకు 40 నిమిషాలకు చట్నీని మళ్ళీ ఫ్రెష్గా వేస్తారు. ఎందుకు? ఫర్మెంటేషన్ అవ్వకుండా, అది పులుపు రాకుండా అవటానికి. సో మన దేశంలో టెంపరేచర్ ఏంటి, అక్కడ దేశంలో ఆ టెంపరేచర్ ఏంటి అంటే జ్యూసులు కాడించి కావచ్చు, ఏదైనా సరే. ఇప్పుడు మనది ఏంటంటే బేసిక్గా ఆల్మోస్ట్ ట్రాపికల్ కంట్రీ కింద వస్తున్నాం కాబట్టి బయట మనకి గ్రోత్ ఉంటుంది, బ్యాక్టీరియా గ్రోత్. మనం 0 డిగ్రీస్లోనూ -5 డిగ్రీస్లో యూరోప్లో లాగా లేం కదా మనం. మన ట్రాపికల్ రీజన్ ఇక్కడ ఉన్న క్లైమేటిక్ కండిషన్స్కి ఏది హెల్దీ ఏది కాదు అని అడిగితే ఏం చెప్తారు మీరు? సో జంక్ ఫుడ్ అంటే ఏంటి అంటే విచ్ ఈజ్ హైలీ ప్రాసెస్డ్ అండ్ ఫ్రెష్గా లేనిది. అంటే జనరల్గా స్పీకింగ్
ఒక ఫుడ్ని తయారు చేసినప్పుడు దానిలో ఎన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నారు, ఎలాంటి ఇంగ్రీడియంట్స్ యాడ్ చేస్తున్నారు అన్నది వెరీ ఇంపార్టెంట్. సో ఏ ఫుడ్లో అయితే ఎక్కువ హ్యూజ్ లిస్ట్ ఆఫ్ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయో, ఏ ఫుడ్ తయారు చేయడానికి గంటల కొద్దీ టైం పడుతుందో, ఏ ఫుడ్ తయారు చేయడానికి ఇల్లు కాకుండా అంటే మనం ఇంట్లో చేసుకోకుండా బయట చేసుకుంటున్నామో, ఇవన్నీ జంక్ ఫుడ్ కేటగిరీలోకే వస్తాయి. ఓకే. సో మనం ఒక ఫుడ్ మనం జనరల్గా ఇంట్లో ఫ్రెష్ అండ్ హెల్దీ ఫుడ్ ఇంట్లో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసిన ఫుడ్ ఎంతసేపు చేస్తారండి? మహా అయితే ఒక 2-3 ఐటమ్స్ చేసుకున్నా సరే మనకి 1 అవర్లో అయిపోతుంది. 1 అవర్లో అయిపోతుంది, మనం వెంటనే తినేస్తాము, ఫినిష్ అయిపోతుంది. సో దిస్ ఈజ్ హెల్దీ. ఇప్పుడు పిజ్జా బేస్ తీసుకున్నారనుకోండి, ఎవరు చెప్పగలరు అది వీటితో చేశారని? చెప్పలేము. అంటే దాని రూపాంతరం చెందుతోంది. ఎలా అంటే మనం దాన్ని కనిపెట్టలేము. సో అంత ప్రాసెస్ చేస్తున్న ఫుడ్ని మనం అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్ని జంక్ ఫుడ్ అంటాం. మా పిల్లలకి అవే తినబుద్ధి అవుతుంది. పిజ్జాలు కావాలి, బర్గర్లు కావాలి, చిప్స్ కావాలి, ఇవన్నీ ఇంట్లో చేసుకుంటే అప్పుడు కూడా దాన్ని జంకే అంటారా లేకపోతే అది హెల్దీయా? మనం ఒకవేళ ఇంట్లో పిజ్జా చేసుకోవాలనుకోండి, యాజ్ ఏ మదర్ ఎవరైతే కుక్ చేస్తున్నారో బేసికలీ వాళ్ళు పేరెంట్స్ అయి ఉంటే డెఫినెట్గా ఆలోచిస్తారు, ఇందులో ఇంకొన్ని ఎక్కువ వెజిటేబుల్స్ యాడ్ చేద్దాము, లేకపోతే ఇంకొంచెం పిజ్జా బేస్ మైదాతో కాకుండా గోధుమ పిండితో చేద్దాం, మిల్లెట్స్తో చేసుకోవచ్చు. సో వన్స్ మనం ఆ ప్రిపరేషన్ని ఇంట్లో చేస్తున్నాం అనగానే మన కాన్షియస్నెస్సే మారిపోతుంది, వేరే లెవెల్లో ఉంటుంది. అంటే నోబడీ వాంట్స్ టు ఫీడ్ ద ఫ్యామిలీ జంక్ కదా. సో అందుకని యాజ్ ఏ మదర్ షీ విల్ నెవర్ పుట్ మైదా, షీ విల్ యాడ్ మోర్ వెజిటేబుల్స్, ఆటోమేటిక్గా ఆ పిజ్జా హెల్తీగా మారుతుంది. అదే మీరు ఇప్పుడు ఫ్రెంచ్ ఫ్రైస్ యాడ్ చేసుకుందాం అనుకున్నా, షీ విల్ బి వెరీ కాషియస్. అందులో పామోలివ్ ఆయిల్ యాడ్ చేయరు, పామ్ ఆయిల్ యాడ్ చేయరు, లేకపోతే మైదా కలపరు, లేకపోతే కార్న్ఫ్లోర్ కలపరు. ఇంట్లో ఉన్న ఆలుగడ్డల్ని కట్ చేసి డైరెక్ట్గా ఫ్రై చేస్తారు, వెంటనే పిల్లలు తింటారు. ఇది బాగా అండర్లైన్ చేసుకోవాలి. మళ్ళీ ఇంట్లో ఫ్రెంచ్ ఫ్రైస్ అంటే ఫ్రోజన్ తెచ్చుకొని మళ్ళీ ఎగ్జాక్ట్లీ రప్ప మనం మంచి ఆయిల్లో దేవేసి తీసేసి తినేస్తే కాదు. ఒక చిన్న పాయింట్ మేడం చెప్పింది దానికి అద్భుతంగా చెప్పారు. ఇప్పుడు ఇటలీ వేర్ పిజ్జా ఈజ్ ఏ బేసిక్ ఫుడ్. బేసిక్ ఫుడ్ ఎలాగైతే మనకి జహీరాబాద్, వికారాబాద్ వైపు జొన్న రొట్టె కామన్ ఫుడ్, అక్కడ వాళ్ళకి పిజ్జా అనేది కామన్ ఫుడ్. వాళ్ళ పిజ్జా బేస్కి ఒక వాల్యూస్ ఉన్నాయండి. ఇలాగే చేయాలి బేస్, ఇలాంటి గోధుమలే వాడాలి, ఇలాగ రిఫైన్ ఇలాగ పొడిగొట్టిన గోధుమ పిండే వాడాలి అనేది సూత్రాలు ఉన్నాయి. ఓకే. అండ్ వాళ్ళ చీజ్ కూడా చాలా ఇంపార్టెంట్. సో ఒక్కొక్క ఇంగ్రీడియంట్ వెరీ వెరీ ఇంపార్టెంట్. సో అథెంటిక్గా వాళ్ళు చేసేది యాక్చువల్గా అది జంక్ కిందికి రాదు. ఈ పిజ్జా అనే దానికి ఇండియాకి వచ్చేతలికే ఇట్ ఈస్ అ కమర్షియల్ బేసిక్లీ ప్రోడక్ట్. అది తయారు చేసి అమ్మబడుతున్నదే ఇట్ ఈస్ అ ప్యూర్ కమర్షియల్ ప్రోడక్ట్. ఇప్పుడు మన ఇండియాలో ఉదాహరణకి సంఘటన ఎవరైనా కమర్షియల్ ప్రోడక్ట్గా అమ్ముతున్నారా? ఇంకా రాలా. బట్ అదే ఈరోజు మన ఇండియాలో పాప్కార్న్కి చూడండి, లేదా మీరు అన్నట్టు ఇప్పుడు పిజ్జాకి చూడండి, ఇక్కడ రూపాయికి 100 రూపాయలు ఉంది కదా మార్జిన్. అదే మళ్ళీ ఇటలీలో తీసుకుంటే వాడికి రూపాయికి 100 రూపాయలు పిజ్జాలో రాదు, ఎందుకంటే వాడు వేసే ఇంగ్రీడియంట్స్ అవన్నీ చూసుకుంటే వాడికి దాని మీద పడే కాస్ట్ ఎక్కువ. ఇప్పుడు ఉదాహరణకి యూకేలో ఫిష్ ఫ్రైస్ అంటారు, అంటే ఫిష్ కానీ పొటాటో, ఫిష్ అండ్ పొటాటో అంటారు ఉదాహరణకి. సో ఎందుకు వాడికి అక్కడ రైస్ లేదు. సో ఫిష్ అనేది వింటర్లో అక్కడ దొరుకుతుంది, వాళ్ళకి సముద్రాల్లో జనాభా తక్కువ, మంచి ఫిష్ దొరుకుతుంది. సో మంచి ఫిష్తో వాళ్ళకి మంచి ప్రోటీన్ దొరుకుతుంది, కొంచెం కార్బ్ కూడా కావాలి కాబట్టి ఈ పొటాటోస్ నుంచి కొంచెం కార్బ్ తీసుకుంటున్నాడు. బట్ అదే ఐటమ్ మనకి ఇండియాకి వచ్చేసరికి ఏమవుతుంది, కమర్షియల్గా ప్రొడ్యూస్ చేసినప్పుడు ఫిష్ ఫింగర్స్, ఈ పక్క ఫ్రెంచ్ ఫ్రైస్, ఇది తినేసి మళ్ళీ పోయి మనం అన్నం తింటాం. కాబట్టి మనకు అది జంక్ అయిపోతుంది. సో దీన్ని అంటే మనం చూడాల్సిన విధానం ఇది, బేసిక్గా ఆలోచించాల్సిన విధానం ఒక ఫుడ్ గురించి ఇది ఈ విధంగా ఆలోచించి తీసుకుంటే మనం కరెక్ట్గా ఇక్కడ ఏం తినాలి, మన ప్లేస్లో ఏం దొరుకుతుంది, ఏం తినాలి, ఏం తయారు చేసుకోవాలి. అదే ఫ్రూట్ జ్యూసెస్ ఎందుకు వచ్చాయి ఆ రోజు, వాళ్ళు ప్రయాణాల మీద ప్రయాణాలు వెళ్ళినప్పుడు ఎవరైతే ఫ్రెష్గా ఫ్రూట్స్ వెజిటబుల్స్ తినలేదో వాళ్ళకందరికీ ఇతర రోగాలు వచ్చాయి, లైక్ స్కర్వీ, వైటమిన్ సి డెఫిషియన్సీ వల్ల, అది వల్ల ఇది వల్ల వచ్చినాయి. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఫ్రూట్స్ ఏదో ఒక రూపంలో పెట్టాలనే ఆలోచనతో నిల్వ ఎలా ఉంచగలుగుతామని ఆలోచించి కొన్నిటికి ఉప్పు యాడ్ చేస్తే నిల్వ ఉంటున్నాయి, కొన్నిటికి షుగర్ యాడ్ చేస్తే నిల్వ ఉంటున్నాయి, ఇలా చిట్కాలు కనుక్కొని ఆ కష్టజీవులకి, ఆ కష్టార్జితానికి, ఆ కష్టానికి అవి సెట్ అయినాయి. ఓకే. ఇప్పుడు అది కమర్షియల్గా ఫ్రూట్ జ్యూస్ అనేది వైబుల్ ప్రోడక్ట్ అయ్యింది కాబట్టి దాన్ని ఉన్నప్పుడు కాన్సన్ట్రేట్ చేయటం, ఎక్కడికో చోటకి పంపించి మళ్ళీ దాన్ని డైల్యూట్ చేసి షుగర్ కలిపేసి కొంత ఫ్లేవర్ యాడ్ చేసేసి మనకు జ్యూస్గా వస్తుంది. కాబట్టి ఇవి రియలిస్టిక్గా ఈ ప్రోగ్రామ్ ద్వారా కూడా మన జనాలకు చెప్పదలుచుకున్నది ఏంటంటే ఫ్రూట్ జ్యూసెస్ తాగకండి, జంక్ ఫుడ్ తినకండి అనే పాయింట్స్ కాదు. మీకు ఏది అవసరం,
మీరు ఏదైతే తింటున్నారో అది మైండ్ఫుల్గా తింటున్నారా, అవసరాన్ని బట్టి ఆలోచించి తింటున్నారా, దొరుకుతుంది కాబట్టి తింటున్నారా, లేదా అడ్వర్టైజ్మెంట్లో అది ఆకర్షణీయంగా ఉంది కాబట్టి అని తింటున్నారా, ఇవి మనం ఆలోచించుకోలేకపోతే పిల్లలకి మనం ఏం ఆలోచించి పెడతాం. ఒకప్పుడు ఒక ఫ్యాక్టరీలో పనిచేసేవారు కదా, వారికి అందరికీ లంచ్ టైంకి వాళ్ళకి అందరికీ ఫుడ్ పెట్టేవారు కదా, ఆ ఫుడ్ వాళ్ళ కోసం తయారీ చేసి అప్పటికప్పుడు వండించి అక్కడ అందరికీ వారు పెట్టేవారు కదా. సో వాళ్ళందరూ బాగా పనిచేశారు, మంచిగా రిటైర్ అయ్యారు, హ్యాపీగానే ఉన్నారు. బట్ లేటెస్ట్గా మనకు బేసిక్గా హైదరాబాద్లో చూస్తే ఎక్కువ మంది ఎక్కడ పనిచేస్తున్నారు, కంప్యూటర్లు, సాఫ్ట్వేర్ కదా. సో సాఫ్ట్వేర్లో లంచ్ టైంలో మనం వెళ్ళేసి ఆ క్యాఫెటేరియాలో కానీ చూసినట్లయితే అందరూ ఏమేమి తింటున్నారు మరి, ఏసీలో కూర్చొని పనిచేసేదానికి మనం తింటున్నది ఏంటి, ఎంత షుగర్ పోతుంది లోపలికి, ఎంత కార్బ్ వెళ్తుంది, ఇది క్యాల్కులేషన్ ఎవరు చేయాలి ఇప్పుడు? ఎగ్జాక్ట్లీ. చీజే అన్హెల్దీ అని చెప్పి పెట్టరు చాలామందికి, కానీ యాక్చువల్గా చీజ్లో ఒక మంచి పిల్లలకు కావాల్సిన న్యూట్రిషన్ ఉంటుంది అనేది కొంతమంది డాక్టర్స్ చెప్తూ ఉంటారు. సో చీజ్ ఎలాంటి చీజ్ పెట్టాలి ఏంటి అనేది ఒకసారి పేరెంట్స్కి. చీజ్ విషయానికి వస్తే ఫస్ట్ పిల్లలు ఎవరికైతే లాక్టోజ్ ఇంటాలరెన్స్ ఉంటుందో వాళ్ళు చీజ్ని యాక్సెప్ట్ చేయలేకపోవచ్చు. బట్ మిల్క్తో చేసిన చీజ్ ఐడియల్గా ఫెర్మెంట్ చేస్తారు చీజ్ని, ప్రాపర్ ఫెర్మెంటేషన్ ప్రొసీజర్ ఫాలో అయ్యి పాలతో చేసిన చీజ్ అయితే బెస్ట్ చీజ్. సో మీరు చీజ్ కొనుక్కున్నప్పుడు వెనక మిల్క్ సాలిడ్స్ ఉన్నాయా లేదా అన్నది చెక్ చేసుకోవాలి. చాలా వరకు కంపెనీస్ ఇప్పుడు వచ్చే చీజ్లు ఏవి కూడా పాలతో చేసినవి కావు, అవన్నీ కూడా చాలా వరకు కార్న్ఫ్లోర్, పామ్ ఆయిల్ ఇవన్నీ యాడ్ చేసి చేసిన చీజెసే ఉంటున్నాయి. ఓకే. సో చీజ్ చేయడానికి అది ఒక పెద్ద ప్రొసీజర్, ఇట్స్ ఎ బిగ్ డైరీ ఇండస్ట్రీసే చేస్తాయి. సో అందుకని ప్రాపర్గా చేయాలి అంటే ఫెర్మెంట్ చేయాలి చీజ్ని. సో ఆ ప్రొసీజర్ కరెక్ట్గా ఫాలో అయిన చీజెస్ పిల్లలకి ఇస్తే మంచిదే. ఇప్పుడు వీగన్ చీజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సిమిలర్గా మనకి అవి క్యాష్యూస్తో చేస్తారు, ఆర్గానిక్ క్యాష్యూస్తో, విచ్ ఆర్ ఈక్వలెంట్ టేస్ట్ వస్తుంది. ఇప్పుడు పిల్లలకి మొజరెల్లా చీజ్ టేస్ట్ ఎలా ఉంటుందో ఆ టేస్ట్ వచ్చేలాగా మనకి క్యాష్యూస్ చీజ్ కూడా దొరుకుతున్నాయి, ప్లాంట్ బేస్డ్ చీజెస్ కూడా దొరుకుతున్నాయి, అవైనా సపోర్ట్ చేయొచ్చు. కానీ న్యూట్రియంట్ వైజ్ మిల్క్ బేస్డ్ చీజ్కి ప్లాంట్ బేస్డ్ చీజ్కి డిఫరెన్స్ ఉంటుంది. ప్లాంట్ బేస్డ్ చీజ్ ఆర్ మోర్ ఆఫ్ మోనో అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్, అంటే క్యాష్యూస్తో చేస్తారు. మిల్క్ బేస్డ్ చీజ్లో మనకు ప్రోటీన్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉంటుంది. సో ఇలాంటి ఒక సెన్సిబుల్ పాయింట్స్ అన్నిటిని కూడా ఈ రోజు ఎపిసోడ్లో కంప్లీట్గా కూడా ఎలాంటి ఫుడ్ ఇవ్వాలి అనే దానికన్నా కూడా మనం తింటున్న ఫుడ్ ఎలా తయారు చేస్తున్నారు అనేది చూసుకోవాలి అనే విషయాలనే చాలా చెప్పడం జరిగింది. సో ఎస్, దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్. కాబట్టి ఆ రెండింటిని కన్సిడర్ చేస్తూ మీరు చెప్పిన ఈ పాయింట్స్ అన్నీ కూడా చాలా వాల్యుబుల్ అండ్ చాలా వాల్యుబుల్ టైం ఇచ్చినందుకు కూడా చాలా థ్యాంక్స్ సార్. థ్యాంక్స్ లాట్. థ్యాంక్స్ అండి.